ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీ చేతిలో ఫోన్ ఉంది కానీ ఇంటర్నెట్ లేదు. మీ దేశానికి బయట ఏం జరుగుతుందో మీకు తెలియదు, ఎందుకంటే మీరు ఏం చూడాలో అన్నది ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటుంది. అంతేకాదు, మీరు ఏ హెయిర్ కట్ చేసుకోవాలి, ఎలాంటి టైప్ బట్టలు వేసుకోవాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. మీరు ఇదెక్కడ తంతురా బాబు అని అనుకోవచ్చు, కానీ ఇది 26 మిలియన్ల ప్రజల ప్రతిరోజు బ్రతికే రియాలిటీ. రండి ఈ వీడియోలో నార్త్ కొరియా దేశం గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన దేశం నార్త్ కొరియా. అక్కడ ఉండే వింతైన రూల్స్లో మొదట నన్ను బాగా ఎక్కువగా షాక్ చేసింది ఇక్కడ ఉండే ఓటింగ్ సిస్టమ్. ఉత్తర కొరియాలో ఎన్నికలు జరుగుతాయి, కానీ ఓటర్లకు చాయిస్ ఉండదు. బ్యాలెట్ పేపర్ మీద ఒక్క పేరు ఉంటుంది, ఆ ఒక్కడికే ఓటు వేయాలి. అధికారం మొత్తం ఒకే వంశం చేతుల్లో ఉంది. ఇది మొదటి పాలకుడు కిమ్ టు సంగ్ నుండి ఆయన కొడుకు కిమ్ జోంగ్ టూకు, ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న మనవడు కిమ్ జోంగ్ ఉన్కు ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చింది. ప్రజలు ఎవరూ కూడా దక్షిణ కొరియా లేదా వెస్ట్రన్ సంస్కృతి వైపు ఆకర్షితులు కాకుండా ఉండటానికి ప్రతి పాలకుడు కాలక్రమేణా మరింత క్రూరమైన విచిత్రమైన చట్టాలను తీసుకొచ్చారు. ఉదాహరణకు సబ్వేలు మరియు మెట్రో స్టేషన్ల వంటి బహిరంగ ప్రదేశాలలో పాటలకు బదులుగా కిమ్ కుటుంబం ఇచ్చిన ప్రసంగాలను వినిపిస్తారు. రెండోది, ప్రతి దేశంలో నేరాలు జరుగుతాయి, ఆ నేరాలకి ప్రభుత్వం శిక్ష వేస్తుంది. అయితే నార్త్ కొరియన్స్కి శిక్ష పడడానికి వాళ్ళు తప్పు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు గవర్నమెంట్కి వ్యతిరేకంగా లేదా వాళ్ళ లీడర్కి వ్యతిరేకంగా ఆలోచించినట్లు తెలిసినా వాళ్ళని జైల్లో బంధిస్తారు. అంతేకాదు, ఇక్కడతో ఆగిపోయింది అనుకోకండి. నేరానికి శిక్షగా మిమ్మల్ని మాత్రమే కాదు, మీ పేరెంట్స్ని, మిమ్మల్ని, మీ పిల్లలు కూడా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. ఇలా 3 తరాల వరకు చీకటి జైల్లో గడపాల్సి ఉంటుంది. దీన్నే 3 generations ఆఫ్ పనిష్మెంట్ అంటాం. ఈ వీడియో చూసారా? నార్త్ కొరియా దేశంలో కిమ్ పెట్టిన ఒక రూల్ ఇది. వాళ్ళ తాతగారి బర్త్ యానివర్సరీ రోజు అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి ఏడవాల్సి ఉంటుంది. మీరు విన్నది నిజమే. మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు ఏడవాలి, లేకపోతే మీకు శిక్ష పడుతుంది. మూడవది, హెయిర్ స్టైల్స్లో కేవలం 38 మాత్రమే గవర్నమెంట్ అప్రూవ్ చేసినవి. అందులో 28 అమ్మాయిలకి, 18 అబ్బాయిలకి. ఇవి తప్ప వేరే హెయిర్ స్టైల్స్ అస్సలు చేసుకోకూడదు. నాలుగవది, 15 ఏళ్ళు నిండగానే ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మిలిటరీలో చేరాలి. అది కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాదు, ఏకంగా 10 సంవత్సరాల పాటు సేవ చేయాలి. ఐదవది, నార్త్ కొరియాలో ఇంకొక వింత రూల్ ఉంది. మీ తాత ముత్తాతలు ప్రభుత్వానికి ఎంత నమ్మకంగా ఉన్నారనే దాన్ని బట్టి మిమ్మల్ని ఒక క్లాస్గా డివైడ్ చేస్తారు. దీన్ని బట్టే ఉద్యోగం, ఉండే ఇల్లు డిసైడ్ అవుతాయి. టాప్లో ఉండేవాళ్ళు కిమ్ టు సంగ్కు మద్దతు ఇచ్చిన వారి లేదా కొరియా యుద్ధంలో పోరాడిన వారి వారసులు. వీరికి మంచి ఉద్యోగాలు, పెద్ద పదవులు మరియు రాజధాని ప్యోంగ్యాంగ్లో ఉండే అవకాశం లభిస్తుంది. మధ్యతరగతి వాళ్ళు సాధారణ రైతులు లేదా కూలీల వారసులు. వీరు మధ్యతరగతిగా జీవితాన్ని గడుపుతూ సామాన్య సదుపాయాలను పొందుతారు. ఇంకా లాస్ట్గా ఉన్న వారి పూర్వీకులు మతాన్ని నమ్మిన లేదా దక్షిణ కొరియాలో బంధువులు ఉన్న వీరిని దేశ ద్రోహులుగా చూస్తారు. సమాజంలో వీరికి ఎలాంటి గౌరవమూ ఉండదు. మైనింగ్, రోడ్లు ఊడ్చడం వంటి అత్యంత కష్టమైన పనులను వీరితో బలవంతంగా చేయిస్తారు. ఆరవది, మన దేశంలో వందల ఛానల్స్ ఉంటాయి, కానీ అక్కడ కేవలం 2 లేదా 4 ఛానల్స్ ఉంటాయి. అందులో పొద్దున నుండి రాత్రి వరకు ప్రభుత్వ ప్రచారాలు, కిమ్ ఫ్యామిలీ గురించి గొప్పలు మాత్రమే వస్తాయి. 7, ఇక్కడ ఎక్కడికి పడితే అక్కడికి ప్రయాణించడానికి ఆప్షన్ లేదు. దేశాన్ని వదిలేయడం అస్సలు వీలు కాదు, ఎందుకంటే సాధారణ ప్రజలకు పాస్పోర్ట్ ఇవ్వరు. కేవలం ప్రభుత్వంలో పెద్ద పదవుల్లో ఉన్నవారికి మాత్రమే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. 8వది, మీడియా ద్వారా వెస్ట్రన్ కల్చర్ లేదా సౌత్ కొరియన్ కల్చర్ చూసి ఇన్స్పైర్ అవ్వి లేదా ఆకర్షితులు అవుతారేమోనని భయంతో నార్త్ కొరియన్ గవర్నమెంట్ ఫోన్లో ఇంటర్నెట్ని బ్యాన్ చేసింది. ఓన్లీ ఇంట్రానెట్ మాత్రమే ఉంటుంది. మనం వాడే గూగుల్, యూట్యూబ్ అక్కడ ఉండవు. క్వాంగ్యాంగ్ అనే వాళ్ళ సొంత నెట్వర్క్ మాత్రమే ఉంటుంది. మీరు ఏం చూస్తున్నారో ప్రభుత్వం నిరంతరం గమనిస్తూనే ఉంటుంది. ఇక్కడితో వింతలన్నీ అయిపోయాయి అనుకుంటే మీరు పొరపాటు పడ్డారు. నార్త్ కొరియన్ ప్రజలు ఫాలో అవ్వాల్సిన 10 ప్రిన్సిపల్స్ ఇవి. నోట్ చేశారా? ఇవి అన్నీ లీడర్ చుట్టూనే తిరుగుతాయి. ఇది ఇక్కడితో కూడా అయిపోకూడదు. 2024లో అక్కడ నల్లద్దాలు వేసుకోవడంపై బ్యాన్ పెట్టారు, ఎందుకంటే వెస్ట్రన్ కల్చర్ అలవాటు కాకూడదనే కిమ్ ఆలోచన. పెళ్ళిళ్ళలో ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా ప్రభుత్వ నియమాలు ఉన్నాయి. ముఖ్యంగా సౌత్ కొరియా వెస్ట్రన్ స్టైల్స్ అస్సలు వాడకూడదు.
ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాల్లో ఉన్న వారికి ఫోన్ చేయడం తీవ్రమైన నేరం. సౌత్ కొరియన్ డ్రామాలు లేదా హాలీవుడ్ సినిమాలు చూస్తూ దొరికిపోతే జీవితాంతం నరకం లాంటి లేబర్ క్యాంపుల్లో గడపాల్సి ఉంటుంది. ఇక్కడ ఇల్లు, భూమి, షాపులు అన్నీ ప్రభుత్వానివే. ప్రజలు వాటిని వాడుకోవాలి అంతే, కొనుక్కోవడానికి వీలు లేదు. సొంత ఆస్తి అక్కడ ఎవ్వరికీ ఉండకూడదు. అక్కడ ఏ మతాన్ని పాటించకూడదు, దేవుడిని నమ్మకూడదు. ఎవరైనా ప్రార్థనలు చేస్తూ దొరికితే లేబర్ క్యాంపులో పంపిస్తారు. అక్కడ కిమ్ మాత్రమే దేవుడు. నిజంగా నేను అయితే ఇలాంటి దేశం ఒకటి ఉంటుంది అని కలలో కూడా అనుకోలేదు. ఇక్కడ ప్రజలు ఎలా బతుకుతున్నారో తెలిసిన తర్వాత చాలా జాలేసింది. అక్కడ వాళ్లకు ఖచ్చితంగా ఎప్పుడోకప్పుడు ఫ్రీడమ్ రావాలని కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అందరికీ జనరల్ నాలెడ్జ్ పెరగాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.